మనం ఏం చేశాం అన్నది ప్రజల్లోకి వెళ్ళి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 2-3 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రీజనల్ కోఆర్డినేటర్స్‌ను, జిల్లా అధ్యక్షులను వీళ్ళిద్దరినీ కూడా నియమించడం జరిగింది. మంత్రులను కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ మంత్రులను కూడా ఈ కార్యక్రమంలోకి వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళేట్టుగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. జిల్లా అధ్యక్షులను, రీజనల్ కోఆర్డినేటర్స్‌ను మంత్రుల కన్నా వీళ్ళే ఎక్కువ అనేది ఖచ్చితంగా మీ మనసులోకి ఎక్కించుకోండి. పార్టీ ఈజ్ మోర్ సుప్రీం. అది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా రేపొద్దున జిల్లా అధ్యక్షులు గాను, రీజనల్ కోఆర్డినేటర్ గాను వీళ్ళు రేపొద్దున మంత్రులు అవుతారు. కానీ పార్టీ అన్నది మాత్రం ఎప్పటికీ కూడా సుప్రీంగానే ఉంటుంది. మీ జిల్లాలలో మీరు ఖచ్చితంగా ఉండాలా. కాన్స్టిట్యున్సీలకు పోవడమే కాదు, మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా మీరు కూడా గడప గడప కార్యక్రమం కూడా చేయాలి. మంత్రులందరూ కూడా ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులతోనూ, రీజనల్ కోఆర్డినేటర్స్తోనూ పూర్తిగా అనుసంధానం కావాలి. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్సు వీళ్ళు ఎవరైతే బాధ్యతలు తీసుకుంటా ఉన్నారో మొత్తం పార్టీలు అందరూ కూడా దయచేసి ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మన పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో గెలిపించుకొని వచ్చి వాళ్ళంతా కూడా మళ్ళీ మంత్రులుగా కూడా వస్తారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే పార్టీ సుప్రీం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రైట్ టైంలో పార్టీ మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా పార్టీ మీద ధ్యాస పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ చేంజ్ అనేది జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే మాటలు నేను ఎన్నికలకు ఇదే మాటను మనం ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోపెట్టినప్పుడు కూడా ఇదే మాటే చెప్పిన. ఎందుకనంటే అందరం కూడా పార్టీ బాగుంటే మనం బాగుంటాం. కొన్ని విషయాలకు వస్తే నెలకు 10 సచివాలయాలు, ఎవ్రీ సచివాలయం 2 రోజులు, ప్రతి ఎమ్మెల్యే కూడా తిరగాలి. ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాలు, ఒక్కొక్క సచివాలయం పరిధిలో 2 రోజులు. ఆ 2 రోజులు వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి అన్నది ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు మానిటర్ చేయాల్సిన. ఈ రకంగా మనం నెలకు 10 సచివాలయాలు తిరగడం మొదలు పెడితే అప్రాక్సిమేట్లీ 8-9 నెలల పాటు గడప గడప కంప్లీట్ అయిపోవడానికి 8-9 నెలలు పడుతుంది. ఈ 8-9 నెలల కాలం ఫస్ట్ టైం గడప గడప పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఈ 8-9 నెలల కాలం పట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరిగించగలిగితేనే ఎమ్మెల్యే గ్రాఫ్లన్నీ కూడా పై స్థానంలో ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం జరగాలి. ఆ లెటర్ ఇచ్చి వాళ్ళతో ఆ సంభాషణ చేసి ఆ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమంలో ఈ 3 సంవత్సరాలలో జరిగిన మంచిని వాళ్లకు గుర్తు చేస్తాం. ఆ గుర్తు చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ ఎమ్మెల్యే అక్కడ ఇంటికి పోయినప్పుడు మేనిఫెస్టోకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాడు. ఈ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, ఇది మన మేనిఫెస్టో, మనం ఏం చెప్పినాము, ఏది అమలు చేశామో, ఏ స్థాయిలో అమలు చేశాము అన్నది కూడా డీటెయిల్స్తో పూర్తిగా ఈ 3 కరపత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒకటి మేనిఫెస్టో, ఒకటి మనం చేసిన ఫుల్ఫిల్మెంట్, మనం ఏమేం చేశాము, ప్రతి అంశంలోనూ మనం ఏమేం చేశాము అని చెప్పి చెప్తా ఉన్న అంశాలతో కూడిన కాపీ. మూడోది నాడు నేడు కింద గత ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మీరే టిక్కు పెట్టండి అమ్మా అని ఏకంగా వాళ్ళకే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా టిక్కులు పెట్టించే కార్యక్రమాలు కూడా. సో ఇటువంటి కార్యక్రమాలు ఈ 3 పేపర్లతో పాటు ఆ పర్సనలైజ్డ్ లెటర్ కూడా తీసుకొని పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా అడుగులు ముందుకు వేస్తాడు.
తర్వాత ఎమ్మెల్యే చేయాల్సింది ఆ గ్రామం నుంచి ఆ 2 రోజులు అయిపోయే టయానికల్లా బూత్ కమిటీస్ ఫామ్ కావాలి. ఈ బూత్ కమిటీస్‌లోనూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందనంటే 50% విమెన్ ఉండాలా. 50% కనీసం 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఉండాలి. అంటే అందరి కులాలను ఆ గ్రామంలో ఉన్న అందరినీ మీ బూత్ కమిటీస్‌లోకి రావాలి. వాళ్ళు వస్తేనే బూత్ కమిటీ దగ్గరికి ప్రజలను వీళ్ళు తీసుకొని రాగలుగుతారు. మెజారిటీ ఆఫ్ ది ఆడోళ్ళు మనతోనే ఉంటారు. ఎందుకంటే ప్రతి స్కీము వాళ్ళకే. ఏ స్కీమ్ చూసుకున్నా కూడా ఇంట్లో ఆడోళ్ళ పేరుతోనే జరుగుతూ ఉంది. మన ఉద్దేశం ఏంటంటే ఆడోళ్ళ చేతుల్లో ఏ స్కీమ్ అయినా ఆడోళ్ళ చేతుల్లో ఆర్థిక స్వావలంబన ఇస్తే కుటుంబాలు బాగుంటాయని. అంటే డబ్బులు డైవర్ట్ కావు ఆడోళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే. ఆ డబ్బులు కుటుంబ శ్రేయస్సు కోసమే ఆడోళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఆడోళ్ళను మనము వాళ్ళ పేరుతోనే అన్నీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అనంటే, మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడుతో కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లా ఒక చెడిపోయిన వ్యవస్థ మొత్తం ఏకమై మన మీద యుద్ధం చేస్తూ ఉన్న పరిస్థితులు అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బికాజ్ వాళ్ళ ఎజెండా వేరే. వాళ్ళ ఎజెండా ఏమిటి? మనం పోయి చంద్రబాబు నాయుడు రావాలనేది వాళ్ళ ఎజెండా. నిన్ను దింపేసేసి వాళ్ళ ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈచ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తారు. టాబ్లాయిడ్ ఎడిషన్లో పెడతారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే మీకు ప్రపంచంలో ఎవడు దొరకడు అని చెప్పి మిమ్మల్ని బ్రాండింగ్ చేస్తారు. దుష్ట చతుష్టయం అని బ్రాండింగ్ కూడా మొదలుపెట్టినాం. మీరు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పి బ్రాండింగ్ కూడా మీరు కూడా తీసుకొని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ నలుగురు దుష్ట చతుష్టయం. 151 గెలిచినాం. మళ్ళా 151కి తగ్గకుండా గెలవాలనేది తాపత్రయం. గెలవడం అనేది మామూలుగా గెలవడం వేరే, ఫ్లయింగ్ కలర్స్తో గెలవడం వేరే. ఇన్ని బటన్లు నొక్కి 1,37,000 కోట్లు సోఫార్. ఈ సంవత్సరం మళ్ళీ 55,000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 55,000 కోట్లు. అంటే దాదాపుగా 2.5 లక్ష కోట్లు. లంచం లేదు, కరప్షన్ లేదు, వివక్ష లేదు, బటన్ నొక్కుతూనో నేరుగా పోతా ఉన్నాం. ఇంత చేసిన పరిస్థితులు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో బహుశా ఎత్తికినా కూడా ఎక్కడ కనిపించదేమో. ఈరోజు దేవుడు దయ వల్ల మనం ఎన్ని చేయగలుగుతా ఉన్నాం. దేవుడు ఇంత గొప్పగా మనతో ఈ పనులన్నీ చేయించిన తర్వాత లాస్ట్ టైం 151 వస్తే దానికన్నా 151 వస్తే 151 ఖచ్చితంగా ఈసారి కూడా రావాలి కానీ తగ్గకూడదు కదా. దానికోసం ఖచ్చితంగా అందరం కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగకూడదు? పోయి 151 కాకుండా 175 కూడా ఎందుకు రాకూడదు? లాస్ట్ టైం కుప్పం రాలే మనకు. ఈసారి కుప్పం మున్సిపాలిటీ గెలిచినాము, కుప్పం లోకల్ బాడీస్ గెలిచినాం. లాస్ట్ టైంకు ఈసారికి తేడా లేదా? వై నాట్? ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఎ యూనిట్ బై ఇట్ సెల్ఫ్.